నెల్లూరు 52వ డివిజన్లో 30 లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే, జిమ్ ఎక్విప్మెంట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. నారాయణ రాకతో పార్కు వద్ద సందడి వాతావరణం నెలకొంది. వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం, మహిళల కోలాటం, పార్టీ శ్రేణుల ఆత్మీయ పలకరింపులు, ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచాల మోతతో జాతర వాతావరణంలో మంత్రి పార్కును లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో పార్కు పక్కనే నివాసం ఉన్న పార్టీ కార్యకర్త గోవిందమ్మ ఇంట్లో మంత్రి నారాయణ అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2018లోనే 100 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని దుయ్యబట్టారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకి ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. పార్కుల్లో పిల్లల కేరింతలు, సంతోషాన్ని చూస్తే ఆనందంగా ఉందని, ఇదే మాదిరిగా రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తామన్నారు. అన్ని పార్కుల్లో 365 డిగ్రీస్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఉదయాన్నే లెగసీ ఏదైతే గత ప్రభుత్వం వెళ్లిపోతూ 80 లక్షల టన్నుల లెగసీ అంటే చెత్తని వదిలేసిపోయింది. 10 లక్షల కోట్ల అప్పే కాదు, అప్పే కాకుండా మున్సిపాలిటీలో మళ్ళీ పంచాయతీలో కూడా ఉంది. మున్సిపాలిటీలో 80 లక్షల టన్నుల చెత్త, దాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. ఆ డైరెక్షన్ లో టెండర్ జరుగుతుంది. నెల్లూరులో అయితే అల్లిపురం పోయే రోడ్ లో ఒక 30,000 టన్నులు ఉంటే దాన్ని 10 రోజులకు స్టార్ట్ చేశాం. ఆల్రెడీ 5,000 టన్నులు పూర్తి చేశారు, క్లియర్ చేశారు. వాళ్ళకి 60 రోజుల టైం ఇచ్చాం. అదే విధంగా 6 నెలల్లో పూర్తి చేయాలని దొంతాల దగ్గర నుండి తెచ్చాం. ఇది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులను డెవలప్ చేయాలని దానికి ప్రత్యేకమైన గ్రీన్ కార్పొరేషన్ పెట్టున్నాం. దాని ద్వారా ఈరోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్ గా ఏదైతే 2014-19లో దాదాపు 100 పార్కులు టేకప్ చేసాం, 1-2 కాదు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయినాయి. మళ్ళీ అధికారులకు ఆదేశించాను, అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు. ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్. నిన్న ఈవినింగ్ 3 పార్కులు ఇనాగ్రేషన్ చేశారు. 9వ డివిజన్ లో 2, 11వ డివిజన్ లో 1, ఇవాళ 52వ డివిజన్ లో ఈ యొక్క తిక్కన పార్క్. ఇదంతా ప్రసిద్ధమైంది. యాక్చువల్ గా నెల్లూరుకి తిక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్ గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్ గా ఉంది. అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం. 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది. అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, నెల్లూరు కార్పొరేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం త్వరలో. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుందని. ఎందుకంటే నిన్న ఒక పార్కు, 9వ పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఏమంటాడంటే, సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్, ఊరికి పోతా ఉన్నారు, నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను, నేను పార్కులు ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు. అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తామో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు నగరంలో పార్కుల పండగ జరుగుతుంది. మన అందరికీ తెలుసు, గతంలో పార్క్ మెయింటెనెన్స్ కూడా చేయకుండా పార్కులని విలవిలగా వదిలేశారు. కానీ ఈరోజు ఏ మాట అయితే మనం అనుకున్నామో, ఏ మాట అయితే చెప్పారో ప్రజలకి, అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే విధంగా పార్కుల సమ్మేళన జరుగుతుంది. ప్రతి పార్కును కూడా అందులో సెలవుల దినాల్లో పిల్లలు ఆడుకోవడానికి, బయట ఊర్లకు వెళ్ళని పిల్లలు ఇక్కడే వాళ్ళ డివిజన్స్లో పార్కులను ఏర్పాటు చేసి అక్కడ ప్లే ఎక్విప్మెంట్స్, జిమ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ఆరోగ్యపరంగా వాకింగ్ ట్రాక్స్, మహిళలందరూ కూడా కూర్చొని కొద్దిసేపు కరెంటు పోయినా ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూర్చోవడానికి ఒక మంచి ఏర్పాటుని చేశారు. ఇది ఏర్పాటు చేయడమే కాదు, మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేస్తున్నారు సార్ గురించి అందరికీ తెలుసు. నెల్లూరు నగరంలో ప్రతి బిడ్డకి తెలుసు, ప్రతి పెద్దవాళ్ళకి తెలుసు. ఆయన వచ్చినప్పటి నుంచి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో డబ్బులు లేవు అంటూ మా సార్ చెప్పినా ఈరోజు నెల్లూరు నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తున్నారు.
వాటర్ ఇంటింటికి కనెక్షన్కి రెడీ చేస్తున్నారు. అదేవిధంగా మినరల్ వాటర్ 2 రూపాయలు ఎక్కడ పెట్టినా 5 రూపాయలకి ఇస్తుంటే 2 రూపాయలకే ప్రజలకు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందు అడుగు వేస్తున్నాడు. ఈ అడుగు ఆగదు. ఈ అడుగు ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరాల్లో నెల్లూరు నగర ప్రజలందరికీ ప్రతి ఇంటి తలుపు తట్టే నారాయణ గారు ఇది చేశారు అనే విధంగా నారాయణ సార్ చేయబోతున్నారు. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 52వ డివిజన్లో తిక్కన పార్క్ ఓపెనింగ్ జరిగింది. నారాయణ సార్ గారికి మా వార్డ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే జిమ్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. స్కూళ్ళల్లో కూడా పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇలాగే సార్ అభివృద్ధి పనులు ఇంకా ఎంతో చేయాలని కోరుకుంటున్నాను. మా వార్డ్ తరపున సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉండాలి. అలాగే మన బిడ్డలకి మనకి అందరికీ రాజధాని ఉండాలి. మన కళల రాజధాని అమరావతిని అద్భుతంగా రచించే నిర్మాణకర్తగా మన నెల్లూరు వాస్తవ్యుడైన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారని గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దబోతున్నారు. భావి తరాలందరూ గొప్పగా చెప్పుకుంటారు. అందనివాడు అని చెప్పే అందరికీ బుద్ధి వచ్చే విధంగా, అందరి వాడిగా పేదల హృదయాల్లో నిలిచే విధంగా ఇక్కడ పినాకిని తీరంలో పెన్నా నది ఒడ్డున తిక్కన మహాభారతం రచించిన తిక్కన పార్కులో ఈరోజు పొంగూరు నారాయణ గారితో మరలా రీఓపెనింగ్ చేయించటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన పేదల వ్యక్తి, ప్రజల వ్యక్తి, పెద్దవాళ్ళతో ఉండే కంటే పేదల్లో పిల్లలతో ఉండే విధంగా ఉంటే ఆయనకు సంతోషం. రాబోయే రోజుల్లో అమరావతిని ఏ విధంగా తీర్చిదిద్దుతారో నెల్లూరును కూడా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విధంగా నారాయణ సార్ గారి అడుగులు పడుతున్నాయి. ఆల్రెడీ చాలా వరకు పూర్తయింది. ఇంకా చేస్తారని చెప్పని భావిస్తూ మనందరం కూడా మహోన్నతంగా మరచిపోలేని మహానుభావుడిగా కీర్తించే వ్యక్తి మన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.